శ్రీమద్విసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగిరేణు పరకాలైతే ఇంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్రరామ యమునా వాస్తవ్యమాలాధరాన్ యోగేంద్రం కురుకేశ చంద్ర జలదిం గోవింద పూరాదిపౌ భట్టార్యం నిగమాంత యోగి జగదాచార్యో స కృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సువన కోలే సదేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే యస్సవాగమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదార్థ సారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షం తమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసోనవే యత్కటాక్షణలక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభోన్మమ లోకాచార్యాయ గురువే కృష్ణపాదస్య శ్రీరే సంసార భోగి సంకష్ట జీవతవే నమః శృత్యర్థసార జనకం స్మృతి బాలమిత్రం పద్మోల సద్భగవదంద్రి పురాణ బంధం జ్ఞానాభిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడామ్నాయ హృదయం గురుపరుభద్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసూనునా సుందరజామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సంమగ్నజంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశదయా పాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతేంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవ ప్రాప్తాకుల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయ సమాశ్రిత భాగధేయం గోపాలదేశికమాం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనూభవం వేదాంతాచార్య సశిష్యం గుడేవర్లం మహంపచే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దీవిదీప్తయే భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధకం శ్రీశటకోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నవామ్యహం ద్రావిడ వేద సాగరం திருவழுதினாடென்னும் தன் குருகூரென்னும் மறுவினியவன் பொன்னலென்றும் அருமறைகள் அந்தாதி செய்தானடியினையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்தோ மனத்தாலும் வாயாலும் வன் குருகோர் பேணும் இனத்தாரை இல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் எந்தை சடகோபன் பாதங்கள் யாமுடைய பத்து ஏயந்த பெருங்கீர்த்தி ராமானுசமனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரார் சடகோபம் செந்தமிழ் வேதந்தரிக்கும் பெறாத உள்ளம் பெறா வார்த்தைகளும் சோலை மதுளரங்கள் வன்புகழ் மேல் ஆண்ட தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடகோபன் மயம் வளர்த்தார் இதத்தாய் ராமானுசன் மிக்க விரை நிலையும் மெய்யாமையர் நிலையும் தக்க நெறியும் தடையாகி தொக்கியலும் போல் நினையும் வாழ்வினையும் ஓதும் குருவை அருகோன் யாழினிசை வேதத்தையில் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మనం తిరువాయిమొഴി 2వ పదిలో 5వ తిరువాయిమొഴിలోకి ప్రవేశించి నిన్న పాసురానుసంధానం వరకు చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుని వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాం. అందామత్తు అంబు செய்து என்னாவிசேரம்மானுக்கு அந்தாம வாழ் முடி செங்கல் ஆழி நூல் ஆரம் புலா செந்தாமரை தடங்கண் செங்கனிவாய் செங்கமலம் செந்தாமரை அடிக்கள் செம்பொன் திருவுடம்பே அந்தாமத்தம்பு செய்து என்னாவிசேரம்மானுக்கு அந்தாம வாழ் முடி செங்கு ஆழி நூல் ஆரம் உலா செந்தாமரை தடங்கண் செங்கனிவாய் செங்கமலம் செந்தாமரை அடிக்கள்
శంభున్ తిరువుడంబే. దీనికి మనం నిన్న ప్రతిపదార్థాన్ని కూడా చెప్పుకున్నాం. అయినా ఒకసారి రికాల్ అన్నట్లుగా అందామత్. అందామ అంటే పరమపదం. పరమపదంలో ఉండేటువంటి వాళ్ళ యందు చూపేటువంటి అంబు ప్రీతి. అక్కడ పెరుమాళ్ళు ఎంత ప్రేమని చూపిస్తారో సెయ్దు అంత ప్రేమని నా మీద చూపించారు. ఇది గొప్పతనం. పరమపదంలో నిత్య సూర్యుల ఎడల ఎంత ప్రేమగా ఉంటారో అంత ప్రేమని నా ఒక్కడి మీద ఇలాగా వర్షించేశాడు స్వామి. అమ్మా నొక్కు అలాంటి స్వామికి అందామం. దామం అంటే చెప్పుకున్నాం ఇందాకేమో పరమ పదము అని చెప్పుకున్నాం. ఇప్పుడు మాల అనే అర్థం అన్నమాట. అందామం అందమైన తులసి మాలలో వారి ముడి ప్రకాశిస్తున్న ముడి కిరీటము. ఈ తులసి మాలలు ఈ కిరీటానికి ఒకసారి ఇలా చుట్టి అక్కడి నుంచి మెడలో వేసి అక్కడి నుంచి పాదాల దాకా రావడం అనేటువంటిది ఒక అత్యద్భుతమైనటువంటి అలంకార ప్రక్రియ అన్నమాట. అలాంటి అలంకారంతో ప్రకాశించే ముడి. ఒకటి ముడి కిరీటము, రెండు శంగు శంఖము, ఆది మూడు చక్రము, నాలుగు నోళ్ళు యజ్ఞోపవీతము, హారం హారము. ఇవన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి. ఏం అద్భుత రూపంగా దర్శనము ఇచ్చాడో స్వామి చూడండి. నమ్మాళ్ళవార్లకి అసలు ఆ తిరుత్తుడాయి మాల ఆ ముడి చుట్టూ చుట్టి ఆ భుజాల మీద నుంచి వక్షస్థలం మీద నుంచి కింద పాదాల దాకా అలా వేలాడుతూ సుగంధ పరిమళాలు విరజిమ్ముతూ ఉంటే వాటితో పాటుగా శంఖం చక్రం యజ్ఞోపవీతం హారం ఇవన్నీ ఉళా ఉళా అంటే ప్రకాశిస్తున్నాయి. అద్భుతంగా మెరిసిపోతున్నాయి. ఒకదానికంటే ఒకటి మెరిసిపోతోంది. స్వామి ఎలా ఉన్నాడు? ఇవేమో అలంకారాల గురించి. స్వామి ఎలా ఉన్నాడు? తడం కణ్ విశాలమైన నేత్రాలు, విశాలమైనటువంటి నేత్రాలు. ఈ వర్ణన వల్ల ఈ వ్యాఖ్యానంలో మనకి సూర్యమండల అంతర్వర్తి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుని జ్ఞాపకము చేస్తున్నారు అని అంతరాదిత్య విద్య అంటారు దాన్ని. 32 విద్యల్లో అంతరాదిత్య విద్య అని అంటే సూర్యమండలంలో ఉండేటువంటి పెరుమాళ్ళు అని అర్థం అన్నమాట. ఆయన కళ్ళు ఎలా ఉంటాయి? యథాకభ్యాసం పుండరీకం ఏవం అక్షిణి అనేటువంటి చాందోగ్య వాక్యానికి వర్ణనాత్మకమైన పాసురంగా దీన్ని చెప్తారు. విశాలమైన కన్న నేత్రములు శంతామరై. అవి ఎలా ఉన్నాయంటే ఎర్రటి పద్మాన్ని పోలి ఉన్నాయి. ఒకటి కళ్ళల్లో అందమైనటువంటి తామర పుష్పముతో ఉన్న పోలిక. ఏమిటి తామర పుష్పంతో పోలిక అంటే ఒకటి తెలుపు ఎరుపుల అందమైన సమ్మేళన వర్ణం. అది చక్రవర్తికి ఉండేటువంటి సాముద్రిక లక్షణంగా చెప్తారు అన్నమాట. అది అందులో నుంచి అలాగా ఒక చల్లదనం కురుస్తోందా అన్నట్లుగా ఉండే చూపు. అలాంటి కళ్ళు అని కళ్ళకి చెప్పారు. శం కనివాయ్. శం ఎర్రగా ఉండేటువంటి కని. కని అంటే పండు. పెదవిని ఎప్పుడు కూడా దొండ పండుతో పోలుస్తారు. పై పెదవిని ఓస్ట్రం అంటారు, కింద పెదవిని అధరము అంటారు. ఈ అధరాన్ని ఎప్పుడు కూడా చిన్న దొండ పండుతో పోలుస్తారు. అందమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు వినడం కంటే కూడా ఆ పెదవుల కదలిక చూడడంలో ఒక దివ్యానందం కలిగేంత అందంగా ఉన్నాడు స్వామి. వాయ్ అధరము, అది సంగమలం ఎర్ర తామరలాగే ఉంది. అది కూడా అడిగల్ సెంతామరై. పాదాలను చూసామా? అవంతకంటే ఎర్రటి చక్కటి మొగ్గలు అలా వికసిస్తూ వికసిస్తూ ఉన్నటువంటి ఎర్ర తామరలు ఉంటాయే అలాంటి పాదాలట. అంటే తామరతో ఎన్ని పోల్చారు? కళ్ళని పోల్చారు, తర్వాత అధరాన్ని పోల్చారు, తర్వాత పాదాలని పోల్చారు. 3 రకాల పోలికలు ఇక్కడ చెప్పి తిరుగుడంబు. ఏమండి ఓవరాల్ గా మొత్తం దేహం అంతా ఎలా ఉందండి? శం పొన్ అచ్చ బంగారంలా మెరిసిపోతోంది. ఈయన సూర్యమండలాంతర్వర్తి అయినప్పుడు పచ్చగా ఉంటాడండి, అది గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఉన్నాడు కాబట్టి స్వామిని
పచ్చగా ఉన్నాడు అనేటువంటి వర్ణనని మనకి ఇచ్చారు అన్నమాట. ఇప్పుడు మనం 7 వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాము. 141వ పేజీ. అందామ అనేటువంటి పదానికి ధామము అంటే సూర్యమండలము అనే అర్థాన్ని కూడా తీసుకోండి అని వ్యాఖ్యానంలో ఒక చోట రేవాచ్యం వెళ్ళే వ్యాఖ్యానంలో చెప్పినటువంటి మాట అన్నమాట. అప్పుడు ధామము అంటే 3 అర్థాలు వచ్చాయి. ఒకటి పరమపదము అని వచ్చింది, రెండవది మాల అని వచ్చింది, 3 అద్భుతమైనటువంటి సూర్యమండలము అనేటువంటి అర్థం కూడా వచ్చింది అని. 7 గజ ఆకర్షతే తీరే గ్రాహ ఆకర్షతే జలే ఎన్ను మా పోలే ఇరే కీజ. ఈ ఆళ్వార్ల యొక్క మానసిక స్థితి ఎలా ఉంది అని అంటేట, గజ ఆకర్షతే తీరే గ్రాహ ఆకర్షతే జలే తయోర్ద్వంద్వ సమం యుద్ధం దివ్యం వర్ష సహస్రకం. ఆ గజేంద్రాడ్వాన్ బాధపడేటప్పుడు గజాకర్షతే తీరే, ఏనుగేమో అలా ఒడ్డుకి లాగుతోందండి తన్ని తాను ఎలాగైనా రక్షించుకోవాలి అని. మరి గ్రాహము అంటే మొసలి అని అర్థం అండి. ఆ మొసలి ఏం చేస్తుంది? ఆకర్షతే జలే, దానికి బలం నీళ్లు కాబట్టి నీళ్లలోకి ఏనుగులు లాగడానికి ప్రయత్నం తయోద్వంద్వ సమం యుద్ధం. పాపం 1000 సంవత్సరాలు, ఒకరోజు దివ్యం వర్ష సహస్రకం 1000 సంవత్సరాలు పోరాడిందండి అలాగే ఏనుగు మసలితోటి. 1-2 ఏళ్ళు కాదు, 1000 సంవత్సరాలు పోరాడింది అన్నట్లుగా ఆడి ఆడి ఆళ్వార్కు పిరంద వ్యసనం అలా ఉంది. నమ్మాళ్వార్లకి ఇంతకు ముందు చెప్పిన ఆడి ఆడి అనేటువంటి దాంట్లో వచ్చిన దుఃఖం. అంటే గజేంద్రుడు అంటే ఎవరో కాదండి, మనమే గజములము. గచ్చతి జాయతే, పోతున్నాం పుడుతున్నాం, పోతున్నాం పుడుతున్నాం, అలాగ మనమే గజములు అని చెప్తారు. అత్యద్భుతమైనటువంటి ఆ ఉపాఖ్యానంలో మనకి గజేంద్ర మోక్షం సందర్భంలో చాలా అందమైనటువంటి అర్థాలు ఎంతో చెప్తారు. అక్కడ గజేంద్రుడికి ఒక్క మొసలే పట్టుకుంది కానీ మనకి ఇక్కడ 5 మొసళ్ళు పట్టుకున్నాయి అంటారు వ్యాఖ్యానాల్లో చక్కగా. ఏంటంటే పంచేంద్రియాలు 5 మొసళ్ళలాగా మనని పట్టుకుని సంసారంలోకి లాగుతున్నాయి. కాబట్టి ఆ గజందేముందయ్యా మమ్మల్ని చూడు అని ప్రార్థించడం అన్నమాట. ఆళ్వారుకు పిరంద వ్యసనం అదెల్లాం ఆరుంబడియాగా, ఆ దుఃఖమంతా తీరేలాగా ఈ పాసురం అంతా కూడా స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహ వర్ణన. ఆ స్వామి ఉన్నవాడు ఉన్నట్లు ఎలా వచ్చి తనని రక్షించాడు, 10 పాసురాలు అదేనండి విగ్రహ వర్ణన. ఏమండి అన్నిసార్లు చెప్తే ఏం బాగుంటుందండి అన్ని పాసురాలు చెప్తే అని అంటే, మనం ముత్యాలు హారాలు పగడాలు గుచ్చుకునేటప్పుట ఒకసారేమో ఒక ముత్యం ఒక పగడం వేసి గుచ్చేసుకుంటాం. అబ్బాయి ఇలా కాకుండా 2 ముత్యాలు ఒక పగడం వేసుకుంటే ఎలా ఉంటుంది అని ఇంకోసారి గుచ్చుకుంటాను. అలా కాదు 2 ముత్యాలు ఒక పగడం మధ్యలో వేస్తే ఎలా ఉంటుంది అని అనుకుంటాడు. కాదు 2 ముత్యాలు 2 పగడాలు అలా దండగా వేద్దాం అనుకుంటాను. ఇలాగా అనుభవ ఆనందం వేరు వేరుగా ఉన్నట్లే పెరుమాళ్ళ ఒక్క దివ్యమంగళ విగ్రహమే 10 పాసురాల్లోనూ 10 రకాలుగా ఆ ఆనందాన్ని మనకి అందించారు. ఇది అనుభవానందానికి ఉదాహరణ అనేటువంటి దాన్ని చక్కగా చెప్తున్నారనమాట. ఎలా వచ్చాడండి గజేంద్రుణ్ణి రక్షించడానికి? అతంత్రిత చమోపతి ప్రహితహస్తం ఎంగిరపడయే, అతంత్రిత చమోపతి ప్రహితహస్తమస్వీకృత ప్రణీతమణిపాదుకం కిమితి చాకులంతఃపురం అవాహన పరిశ్రయం పతగరాజమారోహతః కరి ప్రవర బృంహితే భగవతస్వరాయే నమః. చాలా అత్యద్భుతమైనటువంటి రంగరాజస్తవంలో మనకి భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్లోకం అండి. అతంత్రిత
చమోపతి. మామూలుగా వాహనాలు ఎక్కేటప్పుడు ఒక చెయ్యి ముందు ఒకళ్ళు ఎక్కి ఒక చెయ్యి అందించి వాళ్ళని పైకి కూర్చోబెట్టి అప్పుడు వాళ్ళు దిగుతారు రెండవ వాళ్ళు. అలాగా చమోపతి ఆ ప్రహిత హస్తం అస్వీకృత, ఇచ్చినటువంటి చేతిని పక్కకు తోసేసట్టండి. నువ్వు చెయ్యిచ్చి నేను ఎక్కేటప్పటికి లేట్ అయిపోతుంది, నన్ను ఒక దుముకైన దీని మీదకి అని చెప్పి ఆ చేతిని పక్కకు తోసేసట్టండి. కిమితి చ ప్రణీత మణిపాదుకం అస్వీకృత ప్రణీత మణిపాదుకం, పాదుకలు ధరించలేదండి. కిమితి చ ఆకులంతఃపురం, ఏమైంది ఇలా పరుగు పెడుతున్నాడని లక్ష్మీదేవి మొదలైన వాళ్ళందరూ, అంతఃపురము అంటే అంతఃపురంలో ఉండే స్త్రీలు అని అర్థం అండి. ఇక్కడ మన గ్రామర్ పాయింట్ కూడా నిన్న ఒకటి చెప్పుకున్నాం. ఆ లంకలో పడి ఏడుస్తున్నాడు అన్నాం అనుకోండి ఒకళ్ళని, వాడు లంకలో ఉండడు, లంకలో ఉండే జనాలతోటి ఉంటాడు. ఆ మంచాలన్నీ గొళ్ళుమన్నాయి అంటే మంచాలు గొళ్ళుమనవు, మంచాల మీద ఉన్న వ్యక్తులు గొళ్ళుమంటారు. లోకం అంతా అట్టుడికిపోయింది అంటాం, లోకం ఉడకదు, లోకంలో ఉండేటువంటి జనాలు బాధపడుతున్నారు అని, దీనిని లక్షణార్థము అని చెప్తారండి. అలాగా ఇక్కడ లక్షణార్థాన్ని చెప్పారు. అంతఃపురం అంతా వ్యాకులం అయిపోతుంది అంటే లక్ష్మీదేవి మొదలైన వాళ్ళందరూ కూడా ఎంత కంగారు పడిందండి. పోతనామాచ్యుల వారు ఎంత బాగా చెప్పారు. అడిగేదనని కడు వడిజను అడిగినతను మగుడ నుడువడని నడవుడుగు, ఏం రాశారండి. ఆవిడ యొక్క ఆందోళన అంతటినీ కూడా ఆవిడ ఆందోళన అంతటినీ కూడా ఆ పద్యంలో చాలా అద్భుతంగా చెప్పినట్లుగా ఇక్కడ అవాహన పరిష్క్రియం పతగరాజమారోహిత. అవాహనం, పతగరాజు వచ్చాడు, స్వామి స్వామి అని నువ్వు ఉండు అని ఆ పతగరాజును కూడా పక్కకి తోసేసి ప్రవర బృంహితే భగవత స్వరాయే నమః. అలాగా ఆ ఏనుగుని రక్షించడానికి వచ్చినటువంటి భగవంతుడి త్వరకి దాసోహం అన్నారు. భగవంతుడికి కాదండి దాసోహం, ఆయన యొక్క త్వరకి దాసోహం. ఏం కంగారు పడ్డాడండి స్వామి అంటామే ఆ మాట అన్నమాట. అదే చెప్తున్నారు ఇక్కడ. పెరియ త్వరయ్యోడే ఆయుధాభరణంగళై అక్రమమాగదరిత్తుకొండు. ఆయుధాలన్నీ పెట్టుకోవాలి, ఆభరణాలన్నీ పెట్టుకోవాలి. ఈ ఆయుధాలు ఆభరణాలు ఏ చేత్తో ఏం పట్టుకున్నాడో తెలియదు, ఏది మెళ్ళో వేసుకున్నాడో తెలియదు, ఏవి చేతులకు వేసుకున్నాడో తెలియదు. అక్రమము, డిజార్డర్ అనమాట. ఎక్కడది ఎక్కడో అలా పెట్టేసుకుంటూ పట్టేసుకుంటూ అది అక్రమమాగదరిత్తుకొండు. ఆడు మడువిన్ కరయిలే, మడువిలో ఉండేటువంటి ఏనుగు దగ్గరికి అరై కులయ్య తలై కులయ్య వందుళ్ళే పోయి పుక్కు. ఇది ఒక జాతి ఇవ్వండి తమిళంలో. అరై కులయ్య తలై కులయ్య, జుట్టు చెదిరిపోయింది, బట్ట చెదిరిపోయింది. అంటే ఎలా వస్తున్నాడో తెలియట్లేదు, కనీసం అద్దంలో చూసుకుని నేను వెళ్ళడానికి బాగున్నానా అని కూడా ఆలోచించలేదుటండి పెరుమాళ్ళు. అలాగా జుట్టు చెదిరేలాగా, బట్ట జారేలాగా, జుట్టు బట్ట కూడా చెదరుతూ ఉండేలాగా ఆ గ్రాహం దగ్గరికి వెళ్ళాడు అనేటువంటి దాన్ని ఇక్కడ తెలిసి అరైకులయ్య తలైకులయ్య వందుళ్ళే పోయప్పుకు ఆనయ్యై ஒரு கையாலும் முதலைయ్యై ஒரு கையாலும். ఆ ఒక చేత్తోటి ఆ ఏనుగు పాదాన్ని ఇలా పట్టుకున్నట్టండి. ఆ దృశ్యాన్ని మంచి చిత్రకారుడైతే చిత్రం వేసేంత స్పష్టంగా చక్కగా భంగిమని చెప్పాడు. ఒక చేత్తో ఆ కాలు ఇలా పట్టుకున్నాడు, ఒక చేత్తో ఆ మొసలిని ఇలాగా రెండో చేత్తో పట్టుకున్నాడు. రెండు చేతులతోటి రెండింటిని పట్టుకుని ஆனையை ஒரு கையாலும் முதலையை ஒரு கையாலும் ஆக அனைத்து எடுத்துக்கொண்டு కరయిలే ఏరి పైకి తీసి మొత్తం మొసలితో సహా ఒడ్డు మీదకి లాగి తీసుకొని వచ్చాడు. ఏనుగు ఒక అడుగు వెనక్కి వేసేటప్పటికి ఆ మొసలి కూడా నీళ్లలోంచి పైకి వచ్చిందనమాట. గ్రాహం చక్రేణ మాధవ, ఎంగిరపడియే. ఎలా చేశాడండి దాన్ని అని అంటే మనకి విష్ణు ధర్మం చెప్తుందండి. విష్ణు ధర్మంలో గ్రాహగ్రస్తం గజేంద్రం చ తం గ్రాహం చ జలాశయాత్ ఉజ్జహార ప్రమేయాత్మ
तरसा मधुसूदनः స్థలస్థం ధారయామాస గ్రాహం చక్రేణ మాధవ ఇత్యాది పత్త. అంటే ఎంత వివరణగా ఇచ్చారో చూడండి. మనకి గ్రాహగ్రస్తం గజేంద్రం కంచ గ్రాహంచ, ఆ మొసలి పట్టుకున్నటువంటి గజేంద్రుణ్ణి, ఆ మొసలిని కూడా ఉజ్జహార ప్రమేయాత్మ పైకి లాగాడు, నీళ్లలోంచి పైకి తీసుకొని వచ్చాడు. స్థలస్థం ధారయామాస గ్రాహం చక్రేణ మాధవ, అది నీళ్లలోంచి బయటకు వచ్చిన తర్వాత సంకల్పం చేసేటప్పటికి ఈ చక్రం వెళ్ళి దాన్ని చీల్చివేసింది అనేటువంటి దాన్ని చెప్తూ ఎంగిరపడి మంచి ఉదాహరణలో ఇచ్చారు చూడండి. பிரஜையின் வாயிலே முளையை கொடுத்து గ్రంథియై చికిచ్చిప్పిక్కుమా పోలే. పిల్లవాడికి ఓ వేలికి పెద్ద దెబ్బ తగిలిందండి, ఈ వేళ్ళలో ముళ్ళు గుచ్చుకుందండి. ముళ్ళు గుచ్చుకున్నప్పుడు తల్లి ఏం చేస్తుందట, ముందు ఒళ్ళో పడుకోబెట్టుకుని పాలిస్తూ తెలియకుండా నెమ్మదిగా 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 ఆ ముళ్ళుని ఎలాగైతే లాగేస్తుందో, పిల్లవాడికి పాలిస్తూ వాడికి తెలియకుండా వాడికి కలిగిన బాధని తల్లి ఎలా అయితే పోగొడుతుందో, పెరియ పిరాట్రియారం తానుమాగా ఇరండు కొన్నలువారామే. ఇదో అద్భుతమైన వ్యాఖ్యానం. తనకి అమ్మకి కూడా అయ్యో ఎంత ఎంత పని జరిగింది అని బాధ కలగకుండా ఉండేలా చెప్పారు అని. తనకేం చెప్తే బాగుందండి, అమ్మకి కూడా అని చెప్పడం ఎందుకు అని అంటే, మనకి శ్రీగుణ రత్న కోశంలో భట్టర్ వారు ఒక శ్లోకం చెప్తారండి. జనన భవన ప్రీత్యా దుగ్ధార్ణవం బహుమన్యసే జనని దైత ప్రేమ్ణా పుష్ణాశయత్ పరమం పదం ఉదరి పరమ వ్యోమ్నో విస్మృత్య మాతృశరక్షణ క్షమమితి దియా భూయ శ్రీరంగధామని మోదసే. అమ్మా, మాకేదైనా బాధ కలిగితే నువ్వెంత దుఃఖపడిపోతావో కదా జనని. జనన భవన ప్రీత్యా, నేను పుట్టిన ఇల్లు అని చెప్పి దుగ్ధార్ణవం బహుమన్యసే, పాల సముద్రాన్ని నువ్వు చక్కగా గౌరవిస్తున్నావు. ఎందువల్లంటే పుట్టింటి ఆశ ఎవరికైనా ఉంటుంది కాబట్టి అమ్మకు కూడా పాల సముద్రం అంటే ఇష్టం. అంతేకాకుండా పరమపదం దైత ప్రేమణ పుష్ణాసి, పరమపదాన్ని మెట్టిన ఇల్లు, ప్రియుడుండేటువంటి ఇల్లు అని చెప్పి నువ్వు పోషిస్తున్నావు. అవి రెండు సహజం. నీ పుట్టిల్లు మెట్టిల్లు నువ్వు ప్రేమించడం చాలా సహజమే. కానీ పరమవ్య ఉదది పరమవ్యోమ్యో విస్మృత్య మాదృశ రక్షణ క్షమమితి దియాభూయ, ఆ పాల్కడలని ఆ పరమ పదాన్ని కూడా విడిచిపెట్టేసి మాదృశ రక్షణ క్షమం, మమ్మల్ని అందరినీ రక్షించడం కోసం శ్రీరంగధామని మోదసే. అమ్మ, శ్రీరంగంలో ఏం చేసి ఉన్నావా తల్లి అంటే, పుట్టిల్లు మెట్టిల్లు కంటే కూడా స్త్రీకి సంతానం మీదే ఎక్కువ ప్రేమ కలుగుతుంది, ఉంటుంది అనేటువంటి ఒక విషయాన్ని చెప్తూ ఇక్కడ పెరే పిరాట్టియారు తానుమ్మాగా, పెరే పిరాట్టి తాను కలిసి ఇద్దరికి కూడా బెంగ లేకుండా ఇరండెక్కున్నలువారామే తిరువాళియాలే విడువిత్తు. మంచి అత్యద్భుతమైనటువంటి ఆ చక్రాన్ని ఒక్కసారి ధరించి சாத்தியர்ன తిరుప్పరివట్ట తలయ్యై చురుట్టి తిరుప్పవళిత్తిలే వైతు. ఇదండి అద్భుతమైనటువంటి దృశ్యము. తల పైన ఉన్నటువంటి కండువాని తీసి తిరుప్పవళిత్తిలే వైతు. మనం గాయం తగిలినప్పుడు చూడండి, వస్త్రాన్ని నోట్లో పెట్టుకుని ఉప్పని వేడి చేసి ఆ గాయం మీద కాపు కాస్తాం. అది చెప్పారండి ఇక్కడ వ్యాఖ్యానంలో. శాతియరుణ తిరుప్పరివట్టలయ్యై చురుట్టి, పరివట్టాన్ని తీసి అక్కడ తిరుప్పవళిత్తిలే వైతు నోట్లో పెట్టుకుని అదనుడయ్య పొన్వాయై వెదుకొండు తిరుక్కరయ్యాళే. దానికి కాపడం పెట్టిన తర్వాత నెమ్మదిగా పాదాన్ని చూసి కుళిర స్పర్శిత్తు నిన్న పోలే. పోయిందమ్మా చల్లగా ఉందమ్మా అని ఒకసారి చేత్తోటి ఆ ఏనుగు యొక్క పాదాన్ని రాశాడు తండ్రి. అంటే ఒక తల్లి పిల్లవాడికి చేసినటువంటి సేవలు
స్వామి ఆ ఏనుగుకి ఎలా చేశాడు? పైకి లాగడమే కాదు, తల్లి చంటివాడికి పాలిస్తూ బాధ తెలియకుండా ముళ్ళు తీసేసినట్లుగా తనని తన ఉత్తరీయాన్ని తీసి చక్కగా కాపు పెట్టి దాన్ని రక్షించి, బాగుందా నాయన, తగ్గిందా నాయన, ఒక స్పర్శ చేత దాని దుఃఖాన్ని అంతటినీ కూడా పోగొట్టాడు. ఎవరు? వలంగల్ పుళ్ళెరుతాయన్నో కూపిట్ట ఆర్తనాదం సెవిప్పట్ట. 142 పేరు. ఏమని పిలిచాడు? అల వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌదంబు దాపల. ఏం పిలిచాడండి? అడ్రస్ ఎంత కరెక్ట్ గా ఇచ్చాడంటే తక్కువని వాలేలాగా అన్నమాట. అలాంటి ఆర్తనాదం, కూపిట్టు ఆర్తనాదం సెవిప్పట్టు. ఆ ఆర్తనాదం చెవిలో పడేటప్పటికి అజగిదాగనాం జగన్ నిర్వహణం పండినాం నామారానోం ఎన్నో పిర్పాట్టుకు లజ్జా భయంగళినాలే విహ్వలనాయ్. అయ్యయ్యో, ఈ లోకాన్నంతటినీ రక్షిస్తాను అని కదా నేను కంకణం కట్టుకున్నాను, అలాంటి వాణ్ణి ఏనుగుని రక్షించగలేకపోయానే అని లజ్జా భయంగళినాలే విహ్వలనాయ్, సిగ్గుపడిపోయాటండి. అయ్యో తండ్రి, తల్లి ఏం చేస్తుంది? పిల్లాడు ఏదైనా ఆపద తెచ్చుకున్నాడు అనుకోండి, అయ్యయ్యో నేనే చేశాను రా ఇలాగా, నేనే చేశాను రా అని తల్లి అయితే ఎలా బాధపడిపోతుందో అలాగ పెరుమాళ్ళు బాధపడిపోయి తన్నుడయ్య స్వరూప రూప గుణంగల్ ఒప్పనై తన యొక్క దర్శనాన్ని ఇస్తున్నాడు. చూడండి ఎంత అత్యద్భుతమైనటువంటి దివ్య దర్శనమో. దివ్యాయుధంగల్ సేరంద సేర్తి. ఆయుధాలన్నిటినీ ఆయనకు ఒక ఛాన్స్ ఉంది. ఆయుధాలే ఆభరణాలు, ఆభరణాలే ఆయుధాలు. ఆయా అవసరాన్ని బట్టి అవి అలా మారుతూ ఉంటాయి అన్నమాట. ఇవై ఎల్లావత్తోడు వందు, అవన్నీ పట్టేసుకుని సంశ్లేషిత్తు వారిపోయాక ఆళ్వార్ల దగ్గర. ఆవేళ ఏనుగు దగ్గరికి ఎలాగా వచ్చి ఆర్తనాదం విని తట్టుకోలేక వచ్చాడో, అలా ఆళ్వార్ల యొక్క ఆర్తనాదం వినలేక పెరుమాళ్ళు వచ్చి సంశ్లేషిత్తు కలిసిపోయారు. ఒక్కసారి ఆళ్వారే అని ఆళ్వార్లను దగ్గరికి తీసుకున్నారు. అత్తాలే దృష్టనాయ్. ఆహా, ఇంతకాలానికా తండ్రి వచ్చావు అని ఆనంద పారవస్యం వచ్చింది ఆళ్వార్లకి. కృతకృత్యనాయిరిక్కర విరుప్పై అనుభవిత్తు. కృతకృత్యుణ్ణయ్యాను, ధన్యుణ్ణయ్యాను, నా జీవితం చరితార్థమైపోయింది తండ్రి అని అవ్వనుభవజనిత హర్ష ప్రకర్షత్తాలే. ఆ ఆనందంతో వచ్చినటువంటి, పైకి వచ్చిన ఆనందం, అనుభవం వల్ల వచ్చిన ఆనందం, పెరుమాళ్ళను సంశ్లేషించిన అనుభవం వల్ల వచ్చిన ఆనందంతో తాము పెద్ద పేసి అనుభవిక్కిరారు. తాము పొందినటువంటి లాభాన్ని చక్కగా తెలియచేస్తున్నారు. అంటే ఇంతవరకు కూడా ప్రవేశం అయిందనమాట, అవతారిక అయిందనమాట. ఇంట్రడక్షన్ వరకు చెప్పుకున్నాం. ఎలా వచ్చాడు స్వామి, ఏం చేశాడు. ఇంకా పాసురంలో ప్రతి పదానికి చక్కటి వ్యాఖ్యానాన్ని అందిస్తారు. మొదల పాటు அடியார்கள் குழாங்களை உடன் கூடுவதென்றுகளோ என்னும் இவர் ఆశைப்பட்டபடிయే వందు కలందానెంగిరారు. భాగవతోత్తములతో నేను ఎప్పుడు కూడుకుంటానో అది కదండి అడిగారు. భాగవతోత్తములతో వచ్చి కలిశారు. ఏమండి, ఆయన ఒక్కరే కనపడుతున్నారు, భాగవతోత్తములు ఎవరు కనపడడం లేదండి. కనిపిస్తారు, అదే విశేషం ఇప్పుడు చెప్పబోతున్నాము. ఏమిటి? அந்தாமத்தம்பு செய்து அழகிய தாமத்திலே పన్నక్కడవ స్నేహத்தை. అழగియ ధామం అద్భుతమైనటువంటి వైకుంఠ ధామం. అక్కడ ఉన్నటువంటి ఆ కాంతి గాని, ఆ ఉజ్వలత్వం గాని, ఆ నైర్మల్యం గాని, అవి ఏవి కూడా ఊహించడానికి కూడా మన ఊహకి అందనంత అద్భుత దేశం అழகிய ధామத்திலே పన్నక్కడవ స్నేహత్తై. అక్కడ చూపించేటువంటి ఆ స్నేహాన్ని మొత్తం వైకుంఠంలో అందరి ఎడలా చూపించే ఆ ప్రేమని ఎన్ పక్కలిలే పన్నే, నా ఒక్కడి పైన చూపించాడు.
ఏదైనా 100 మందికి ఇచ్చేసేవన్నీ ఒకడికి ఇచ్చేసారనుకోండి, అబ్బో తట్టుకోలేము ఆనందంతో. అయ్యో బాబోయ్ ఇన్నా ఇన్నా ఇన్నా. అలాగ మొత్తం పరమపదంలో ఉండే నిత్య సూర్యులందరినీ ఆనందింప చేసేటువంటి కటాక్షాన్ని ఒక్క ఆళ్వార్ల మీదే ప్రసరింప చేశారు పెరుమాళ్ళు. దామమెంద్రు స్థానము చెప్పుకున్నాం కదా. దామము అంటే ఒక అర్థము, స్థానము వైకుంఠ ధామము, వైకుంఠ స్థానము అని అర్థం అన్నమాట. మంచాక్రోశంతి పోలే పరమ పదత్తిలుళ్ళార్ పక్కలిలే పన్నక్కడవ స్నేహత్తై ఎన్ పక్కలిలే పಣ್ಣి. ఇందాక చెప్పుకున్నాం కదా. మంచాహ క్రోశంతి, అబ్బో ఆ లంక అంతా ఏడుస్తోందండి అన్నాం అనుకోండి, లంక ఏడవదు, లంకలో ఉన్నటువంటి జనాలు ఏడుస్తారు. దీన్ని లక్షణ అంటారు, గ్రామర్ లో లక్షణ అంటారు అన్నమాట. అలాగే పరమపదంలో పరమపదానికి చూపించే ప్రేమ, పరమపదానికి చూపించరు, పరమపదంలో ఉండేటువంటి నిత్య సూర్యుల ఎడల చూపించే ప్రేమ అని అర్థం. అది పక్కలిలే పన్నక్కడవ స్నేహత్తై ఎన్ పక్కలిలే పన్ని, అంత ప్రేమని నా ఒక్కడి మీద చూపించి ஒரு விபூதியிலுள்ளார் பக்கலிலே பண்ண கடவ ஸ்நேகத்தை கிடீர் என் ஒருவன் పక్కలిலும் పన్నిత్. మొత్తం ఒక విభూతి మొత్తానికి చూపించే ప్రేమని నా ఒక్కడి మీద వర్షించి తామే అరుళి చేదారిరే ముత్తవనెన్నరో, అంతా తానే అయ్యి అని చెప్పినట్లుగా అంతా తన కటాక్షాన్ని నా మీద చూపించినటువంటి స్వామి ఎన్ ఆవి అవన్ మేల్ విழத்தாமிராய் తమై తోన్రుకిరదు. అది ఆ గొప్పతనాన్ని అంతటినీ కూడా ఒకసారి ఈయన మీద వర్షించేశారు. అంత గొప్పతనాన్ని తీసుకొచ్చి ఆళ్వార్లకి దర్శింపచేశారు పెరుమాళ్ళు. ఇవర్ పూర్వవృత్తై అనుసంధిత్తు ఇరాయా నింద్రార్. అంత పెరుమాళ్ళని రమ్మన్నారా. తీరా వచ్చేటప్పటికి ఆళ్వార్లకి అలవాటు ఏంటి, అయ్యబాబోయ్ నేను సరిపోను. పూర్వవృత్తై అనుసంధిత్తు, ఇన్ని పాపాలు చేశాను, ఏమో నేను దగ్గరికి వెడితే ఏమవుతుందో. ఇరాయా నింద్రార్, వెనుకంజ వేశారు. అలా పెరుమాళ్ళు కనపడగానే అమ్మో అని ఒక అడుగు వెనక్కేశారట ఆళ్వార్లు. అదువే హేతువాగా అవన్ వేల్మిజా నింద్రాన్. అయ్యయ్యో అలా వెనక్కెడతారేమిటండి అని అదే కారణంగా ముందుకొచ్చి ఆళ్వార్ల యొక్క చెయ్యి పట్టుకొని దగ్గరికి తీసుకున్నారట పెరుమాళ్ళు. కమర్ పిళంద విడత్తిలే నీర్పాయిచ్చువారై పోలే. ఎన్ని న్యాయాలు, ఎన్ని సామెతలు, ఎన్ని ఉదాహరణలు ఇస్తారు అంటే, కమర్ పిళంద విడత్తిలే పీటలు వారిన భూమిలో నీటిని ప్రవహింపచేసినట్లు. ఆ భూదేవి యొక్క నోరంతా ఎండిపోయిందా అన్నట్లు ఎక్కడికక్కడ పగుళ్ళు వచ్చేసాయి భూమికి. ఆ పగుళ్ళు వచ్చేసిన భూమికి నీళ్లు పెట్టారనుకోండి, ఆ నీరంతా తడి అయి నాని ముద్దయ్యి ఆ పగుళ్ళన్నీ కలిసిపోతాయి, ఏకభూమిగా అవుతుంది. అలాగే ఆళ్వారు హృదయం తల్లడిల్లిపోతుంటే ఆ తల్లడిల్లిన హృదయాన్నికలో ప్రేమని నింపి దగ్గరకి చేశారు. కమర్ పిళంద విడత్తులే நீர்பாய் சுவாரை போலே உள்ளுளாவி உலரந்துலரந்து என்கிற ఆవిలే కాణం వందు సేరగిరదు. నా లోపల వచ్చి చేరాడు అని ఆళ్వారు చెప్పినట్లుగా చాలా చక్కగా వచ్చి కలిశాడు స్వామి. ఇక్కడ మనకి అంతరాదిత్య విద్య వైభవాన్ని చెప్పారు అనేటువంటి వ్యాఖ్యానం పన్నీరాయిరప్పల్లో కనిపిస్తుందండి. అదా దాన్ని మనం మొత్తం చదువుకోవట్లేదు, అందులో ఉండే విశేషాలు మాత్రమే చెప్పుకుంటున్నాం. కానీ ఒక్క విషయాన్ని చెప్తాను. ఈ పాటు అంతరాదిత్య విద్యയിൽ சொன்ன హిరణ్మయ విగ్రహ యోగత్రయం పుండరీకాక్షత్వాది అవయవ శోభయ్యం కిరీటమగుటాది ఆభరణ శోభయ్యం ధృత శంఖ చక్రత్వత్యం சொல்லி இப்படி ஆதித்ய மண்டலாந்தர்வர்த்தியான அவன் சயஸ்டாயம் புருஷே
యశ్చాసౌ ఆదిత్యే స ఏకః యంకరపడియే அழகிய ஆதித்ய மண்டலத்தில் புறம் విరుపత్తయ్యన్నంజిలే పన్ని పువ్వుందో. ఏం అద్భుతమైన వ్యాఖ్యానాన్ని ఇచ్చారో చూడండి. ఈ పాసురంలో అంతరాదిత్య విద్య చెప్పబడింది. అంతర్ ఆదిత్య, ఆదిత్య అంటే సూర్యుడు, అంతర్ ఆయనలో ఉండేటువంటి వాడు. నిత్యం సంధ్యావందనం చేసుకునేటప్పుడు పెద్దలందరూ కూడా జేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపుగు, అలాగేమ అంత శంఖచక్ర సహితుడైనటువంటి స్వామి అని ఆపాదమస్తకం ఆ నఖ అన్నారు. అందులో ఓటి నుంచి తల దాకా కూడా బంగారు రంగులో మెరిసిపోతున్నటువంటి అత్యద్భుతమైన సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి పెరుమాళ్ళ యొక్క ఉపాసన ఈ పాసురంలో చెప్పబడింది అని అంతరాదిత్య విద్యా ప్రకరణము అని దాన్ని ఈ పాసురంతో కనెక్ట్ చేసి మనకి చెప్పారన్నమాట. 143వ పేజీ. சேர் விடாயர் மடுவிலே சேருமா పోలే వందు సేరా నిండ్రాన్. విడాయర్ అంటే దాహం వేసిన వాడు. ఫస్ట్ లైన్ 143లో ఫస్ట్ లైన్. విడాయర్ దాహం వేసినటువంటి వాడు. మడువలే సేరుమా పోలే వందు, ఒక మడువిలో బాగా దాహంగా ఉందండి, ఒక సరస్సు కనపడింది. ఎంత ఆనందమైపోతుందో. ఒక్కసారి దాంట్లోకి దూకేస్తాడు. దూకిన వాడు ఏం చేస్తాడు, చాలా సార్లు చెప్పుకున్నాం, నీళ్ళు ఇలా ముఖాన్ని కొట్టేసుకుంటాడు. తాగినన్ను తాగేస్తాడు, పైకి పోసినన్ను పోసేస్తాడు, మునిగిపోతాడు. ఆహా అంటాడు, ఓహో అంటాడు. ఈ ఆనందానుభవం ఎలా ఉంటుందో వందు సేరానంద్రాన్ అలా ఉందిటండి స్వామి ఆళ్వార్ల యొక్క కలయిక. ఈయనకి ఆయనంటే భక్తి, ఆయనకి ఈయనంటే వాత్సల్యం. ఈ రెండు గుణాలు అలాగా అంత ఆర్తిని తీరేలాగా కలిసారు ఇద్దరు. ఇప్పటి మేల్వికు హేతు వెన్నెల్. ఏమండి ఎందుకంటే అలా చేయడం, రావడం, కలవడం అని అంటే భలే ప్రశ్న వేశారండి. కొడుకు ఏడుస్తున్నాడు, తల్లి పరుగున వచ్చి ఒక్కసారి ఎత్తుకుంది. ఏమండి అమ్మ ఎందుకు ఎత్తుకుందండి అని అడిగితే, అమ్మ కాబట్టి ఎత్తుకుంది. దానికి అంతకంటే వేరే సమాధానం లేదు. సరిగ్గా అదే చెప్తున్నాను. అమ్మానుకు ఆయన ఎవరండి, మనకి తండ్రి. వగుత్త స్వామి యాగయ్యాలే. వగుత్త అంటే సహజ సంబంధము అని అర్థం. మనకి తండ్రి ఆయన. అది ఆయన దయ వల్లే మనకి జన్మ అనేటువంటిది వచ్చింది కాబట్టి వగుత్త స్వామి యాగయ్యాలే. అలాంటి స్వామి అవడం వల్లన, సహజ సంబంధం గల స్వామి అవడం వల్లన నిత్య విభూతియల్ உள்ளாரோபாதி లీలా విభూతియల్ உள்ளார்க்கும் வந்து ముఖం కాట్ట வேண்டும் ప్రాప్తి అయుడై ఎవనుకో. ఇద్దరు కొడుకులు ఉన్నారండి. వీళ్ళని చూస్తాను వాడిని చూడను అండు తండ్రి. ఇద్దరికీ కూడా సమమైనటువంటి ప్రేమ పంపకాలు, ఆస్తి పంపకాలు కూడా జరుగుతాయి. అలాగా ఇక్కడ నిత్య విభూతియల్ உள்ளாரோபாதி, నిత్య విభూతిలో ఉన్నటువంటి స్వామి. లీలా విభూతియల్ உள்ளாருக்கும் வந்து, లీలా విభూతిలో ఉండేటువంటి వారికి కూడా ముఖం కాట్ట வேண்டும் ప్రాప్తి అయుడై ఎవనుకో, తన దర్శనాన్ని ఇవ్వాలనుకున్నాడు. అటు వాళ్ళని ఇటు వీళ్ళని కూడా. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారనుకోండి, ఒకళ్ళు ఈ దేశంలో ఉంటారు, ఒకళ్ళు US లోనో లండన్ లోనో ఎక్కడో ఏవో దేశాల్లో ఉంటారు. తండ్రి ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ ఇద్దరి ఎడల సమంగానే ఉన్నట్లుగా, ఆహా వాళ్ళు ఎప్పుడొస్తారా, ఎప్పుడు చూస్తామా అనే ప్రేమని ప్రదర్శించినట్లు పెరమాళ్ళు కూడా ఆళ్వార్ని చూసి పొంగిపోయారు. ఎవరై పెద్ద పిన్బాయిత్తవన్ సర్వేశ్వరనాయిత్. ఇది నంబిళ్ళయ్య గారి సరదా వాక్యం. ఈయన్ని రక్షించాకే ఆయన సర్వేశ్వరుడయ్యాడు. అదేంటండి, అంతవరకు ఆయన సర్వేశ్వరుడు కాదా? ఆ పదంగా అర్థం ఏమిటండి? సర్వ ఈశ్వరుడు, అందరినీ రక్షించేవాడు. మరి అందులో ఒక్కళ్ళని రక్షించకపోయినా ఆయన సర్వేశ్వరుడు అవడు. ఇప్పుడు ఈ ఆళ్వారిని కూడా రక్షించాడు కాబట్టి
సర్వేశ్వరత్వము అనేది సార్థకము అయింది. ఎవరై పెద్ద పిన్బు ఈయన్ని పొందిన తర్వాత ఆయిత్తు అవన్ సర్వేశ్వరనాయిత్తు, ఆయనకి సర్వేశ్వరత్వం నిలబడింది. అందామమిత్యాది அடியார்கள் குழாங்களை உடன் கூடுவதெన్నకలో ఎన్నో యువరాశై పట్టపడియే. ఇంతటి పాసురంలో ఏం చెప్పారు? నిత్యశూరులతోటి నేను ఎప్పుడు కూడుకుంటాను, వారితో ఆనందాన్ని పంచుకోవాలి అని అనుకున్న ఆళ్వార్లకి నిత్యసూరిగళోడే వందు కలందాన్, వాళ్ళతో కలిసి చూడాలన్నావు కదా నన్ను, ఇదిగో వాళ్ళని కూడా తీసుకొచ్చేసాను అని కలిశాడు. ఎక్కడ కలిశాడు? ఒక్క ఆయనే కదా వచ్చాడు, వాళ్ళు ఎవరు చుట్టూ కనపడటం లేదే మాకు అంటే సమాధానం చెప్తున్నారు. ఎన్న ఆళ్వందారరుడి చేయదారాగా తిరుమాలయ్యాండాన్ పణికుంబడి. ఇక్కడ చక్కటి వాక్యం ఒకటి ఉంది చూడండి. ఈ రావడానికి ఆళ్వందారు ఒక అర్థం చెప్పారు, రామానుజులు ఒక అర్థం చెప్పారు. ఆళ్వందారు చెప్పారని ఎవరు చెప్తున్నారు? తిరుమాలయ్యాండాన్ అనేటువంటి ఆయన శిష్యులు రామానుజులకి చెప్తున్నారు, రామానుజులు వింటున్నారు. ఇది ఎప్పుడు కూడా ఈ కాలక్షేప విషయం ఎలా ఉంటుందంటే, గురువు గారు చెప్తూ ఇదిగో మా గురువు గారు ఇలా అనేవారు, మా గురువు గారు ఇలా అనేవారని ఆ గురువు గారిని తలుచుకుంటూ ఈ గురువు గారు చెప్తుంటే రామానుజులు వింటున్నారు. అలాగా ఆళ్వందారు ఏమని చెప్పారు? మీరు నిత్య సూర్యులతో కలిసి రావాలని ప్రార్థించారు కాబట్టి నిత్య సూర్యులతో కలిసి వచ్చాడు అని చెప్పారట ఆళ్వందారు. அதலாகண்டி நித்திய சூரிகளை அவர்களை ఆలినూలారాం ఎన్ను సొల్లువదెన్నెల్. ఏమండి, ఆయన చుట్టూ ఒక్క నిత్య సూర్యు కూడా కనిపించట్లేదండి, ఎక్కడున్నారంటారు వాళ్ళందరూ అంటే, అయ్యో నీకు తెలియట్లేదా? ఆలినూలు హారం, ఆయన పట్టుకున్న శంఖము, ఆయన మెడలో వేసుకున్న హారము, ఆయన మెడలో ఉన్న యజ్ఞోపవీతము, అవన్నీ నిత్య సూర్యులే. ఇదొక అద్భుతమైన అర్థం అన్నమాట. నిత్య సూర్యులు పెరుమాళ్లను వదిలి ఉండలేక చిన్మయమైనటువంటి రూపాన్ని వదిలేసి అచిత్తులులాగా, శంఖంలాగా, చక్రంలాగా, యజ్ఞోపవీతంలాగా, హారంలాగా రకరకాల రూపాలు ధరించి ఆయనను ఆశ్రయించుకుని ఈ లోకంలోకి వచ్చాయి. చాలా చక్కటి భావన కదండి ఇది. మనుషులు కనపడరు, వాళ్ళ యొక్క దివ్యత్వం అంతా కూడా ఒక అచిద్ రూపంగా, హార రూపంగా, యజ్ఞోపవీత రూపంగా, శంఖచక్రాది రూపంగా వచ్చింది. చిన్మయరాయిరిక్క చేదే. ఏమండి, వాళ్ళందరూ మనుషులు, చిత్తు జ్ఞానం కలిగినటువంటి నిత్య సూర్యులు వాళ్ళందరూ. అలాంటి వాళ్ళు పారతంత్ర సిద్ధి కాగా, మా స్వతంత్రత మాకు అక్కర్లేదు, మేము పరతంత్రులమైపోవాలి. తంగళై అమైతు వైఖర ఇత్తనయ్యరే, తమని తాము స్వాతంత్రాన్ని వదిలిపెట్టి పారతంత్రాన్ని ఆరోపించుకుని, నేను శంఖమైపోతా, నేను చక్రమైపోతా, నేను హారమైపోతా, నేను యజ్ఞోపవీతమైపోతా, నేను పాదుకులైపోతాను, రకరకాలుగా నిత్య సూర్యులందరూ కూడా స్వామిని ఆశ్రయించుకొని వచ్చారు అని ఎవరు చెప్పారండి? ఈ అర్థాన్ని ఆళ్వందారు చెప్పారు అని మనకి తిరుమాలయ్యాండాన్ అనే మహానుభావులు, ఆళ్వందారుల యొక్క శిష్యులు భగవద్ రామానుజులకి చెప్పారు. చెప్తే రామానుజుల వారిలో ఎప్పుడు ఒకటే విశేషం 100 సార్లు చెప్పుకున్నాం. గురువు గారు చెప్పిన దాన్ని అయినా సరే ఇంకోటి ఇలా అయితే అని కొత్త ఊహలన్నీ చేస్తూ ఉంటారనమాట. ఆయన వ్యాఖ్యానాలన్నీ ఇంకా విచిత్రంగా ఉంటాయి. అందనండ్రికే అలా కాకుండా ఎంబెరుమానారరుడి చేయంబడి ఈయన అర్థం చెప్పారు. ఏమని చెప్పారు? ఇవరోడు సంశ్లేషిప్పదర్కు మున్పు అవనోడొక్క ఇవయ్యం అనుజ్వలమాయ్ అసత్సమమాయ్ ఇవరోడు కలంద పిన్పు ఉజ్వలమాయ్ సత్తై పెత్తపడి సొల్లిగిరదు ఎండ్రు. చాలా చాలా చక్కటి నిర్వచనం. నిర్వాహం అంటారు వీటిని, నిర్వాహాలు అంటారు. పెరుమాళ్ళు వచ్చి ఆళ్వార్లతో కలిసిన తరువాత అప్పటిదాకా వాడిపోయినట్టుగా ఉన్నాయిటండి
ఆ మాల గాని ఆ నూళ్ళు యజ్ఞోపవీతం గాని కాంతి లేకుండా అలా ఉన్నాయిటండి. నమ్మాళ్ళ వాళ్ళని చూసేటప్పటికి ఒక్కసారి అప్పటి వరకు ఎలా ఉన్నాయి, అనుజ్వలమాయి, కాంతి లేదు, కలిసేటప్పటికి ఉజ్వలమాయి మెరిసిపోతున్నారట. ఆహా, ఆళ్వారే కనిపించారా ఇంతకాలానికి అని నిత్య సూర్యులంతా కూడా మెరిసిపోతున్నారు. ఇవరోడు కలంద పిన్బు ఉజ్వలమాయి, ఉజ్వలత్వం ఒకటి వస్తే సరిపోదు, సత్తై పడి సొల్లిగిరదు పెద్దప్పటి సొల్లిగిరదు ఎండ్రు, ప్రాణం వచ్చినట్లుగా అయ్యాయిటండి అవన్నీ, ఉనికి వచ్చినట్లుగా అయ్యాట. అంతమంది ఉన్నాయో లేదో కూడా తెలియకుండా అలా నీరసించి ఉన్నటువంటివి అంటే పెరుమాళ్లతో సరిపోదండి మనకి, భాగవతోత్తములతో కూడా కూడిక కలిగి ఉండాలి. చాలా అద్భుతమైన సందేశం అన్నమాట. మామూలుగా 2 పదులు చెప్పారు, పైలం సుడరుడి ఒకటి నెడుమార్కడిమై అనేటువంటివి భాగవతోత్తములతో కలిసి ఉండాలి అని చెప్పారు 2 మాటలు. అది ఇక్కడ మనకి ఒక వ్యాఖ్యాన రూపంగా నంబిళ్ళయ్య గారు అందిస్తున్నారు. ఆళ్వార్లతో పెరుమాళ్ళు చేరేటప్పటికీ పెరుమాళ్ళు ఎంత ఆనందపడ్డారో ఆభరణ రూపంగా ఉన్న నిత్య సూర్యులు కూడా అంత ఆనందపడిపోయారు. ఆహా, ఆళ్వారిని కలిసాం, ఓహో ఆళ్వారిని కలిసామని ఆనందపడి. కల్పకతరు వాడినాలదిల్ పోవుంతళిరుం వాడు మరే, ఏదైనా పెరుమాళ్ళు వాడిపోతే పెరుమాళ్ళు ఒంటిమి ఉన్నవి కూడా వాడిపోయినట్లే. ఎందుకంటే కల్పక వృక్షం వాడిపోతే దానికున్న పువ్వులు కూడా వాడిపోతాయి కదా. పెరుమాళ్ళు ఎందుకు వాడారు, అయ్యో ఇంకా ఆళ్వారిని కలుసుకోలేదని బెంగ పెట్టేసుకున్నారు. ఆయన బెంగ పెట్టుకునేటప్పటికే ఆయుధాలన్నీ కూడా బెంగ పెట్టేసుకున్నారు. ఆయన ఆళ్వారిని కూడి ఆనందపడేటప్పటికి ఇవన్నీ కూడా చాలా ఆనందంగా తళ మెరిసిపోతున్నాయి అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్తున్నారు అనమాట. కల్పకతరు వాడినాలదిల్ పూంతళిరుం వాడు మిరే, అందామం ఆ వాజుముడి అழகிய మాలయ్యానదు ముడిసూరి వాడతొడంగిద్దు. అందమైన మాల అంటే ఎంత మాలండి, ముడిసూడి పెద్ద తులసి మాల ఇచ్చారు అనుకోండి, అలంకారం ఎలా చేస్తారు, పైకి తీసుకెళ్ళి ఈ ముడి దాకా, ఆ ముడికి ఒక రౌండ్ ఇలా తిప్పేసి దాన్ని భుజాల మించి తీసుకుని వచ్చి వక్షస్థలంలో చక్కగా అద్ది పాదాల దాకా తీసుకొస్తారు. అంత అందంగా అలంకారము చేస్తారు. అది ముడి సోడి వాడతొడంగిద్దు, కిరీటాన్ని చుట్టి వచ్చి అందంగా ఉన్నటువంటి మాల. అండ్రియే వాన్ముడి అన్నాయి వాడెండ్రు వడియాయి, ఆ ముడి ఎలా ఉందండి, మెరిసిపోతూ ఉంటుందండి. ఆ కిరీటానికి కూడానండి ఇలా పొడుగ్గా కిరీటం పెడితే ఈ పక్క ముత్యాల మాలలు ఇలా వేళ్లాడుతుంది. ఆ కిరీటాన్ని పైన కలికితుర ఎలాగూ ఉంటుంది, అది కాదు, ఈ ముత్యాల మాలలు ఇలా ఈ పక్క మెడలో వేసుకున్నవి కాదు, కిరీటానికి ప్రత్యేకంగా మాలలు ఇలాగా చక్కగా చివర మళ్ళీ ఒక పువ్వు వచ్చేలాగా చెప్పిన ఆ కిరీట అలంకారం గురించి కూడా ఓళియాయ్ మెరిసిపోతున్నాయండి. నిరవధిక తేజో రూపమానముడి, ఆ తేజస్సు నిరవధికం. అవధి అంటే ఇంత బాగుంది అని చెప్పడం, నిరవధికం అది ఎంత బాగుందో చెప్పలేము, అంత అందంగా ఉంది. మనం ఒక్కొక్క చోట ఒక్కొక్క కిరీటాన్ని చూస్తూ ఉంటాం చూడండి. ఏడుకొండల వాడికై పెట్టినటువంటి కిరీటాలు ఉత్సవాల్లో మనం అన్నీ దర్శిస్తూ ఉంటాం. ఒక్కొక్క ముడి ఒక్కొక్కలా ఉంటుందండి. అదే మరి మేల్కోటికి ఆ వైరుముడి ఉత్సవం చూపించారనుకోండి, అది మళ్ళీ ఆండాళ్ళ తల్లి కిరీటం లాగా అలా ఉండి దానికి అలాగ మెరిసిపోతూ ముత్యాలన్నీ వేళ్లాడుతూ అదొక అద్భుతమైనటువంటి కిరీటంగా. తిరువేంకటముడయానికి మంచి వజ్రాలతో చేసినటువంటి అద్భుతమైన కిరీటం అంటే ఇలా పైకి వెడుతుంది, మకుటం అంటే ఇలా తల చుట్టూ తిరిగి వచ్చేటువంటి కిరీటం. అందులో కూడా మళ్ళీ అసలు ఒకప్పుడు పూర్వం ఉన్న నగల పేర్లు మనకి ఇప్పుడు తెలియదు. అంత అద్భుతమైనటువంటి శ్రీకృష్ణ రత్న కోశంలో అమ్మ చెప్తుంది, అలాగే ఎన్నో భట్టర్ వారు చెప్తారు అమ్మకి ఉన్నటువంటి నగల గురించి. అలాగే ఎన్నో నగల నిరవధిక తేజోరూపమాన ముడి ఎండ్రుమాం, చెప్పలేనంత
మెరిసిపోయేటువంటి కిరీటము, దామం తేజస్సా గౌమాం. ఇంకో అర్థం చెప్పారండి దామంకి. ఎన్ని చెప్పారో చూడండి. ఒకటేమో దామం అంటే తేజస్సు అని చెప్పారు, ఒకటేమో పరమపదము అని చెప్పారు, ఒకటేమో మాల అని చెప్పారు, ఒకటేమో స్థలము అని చెప్పారు. ఎన్ని అర్థాలు! తేజో రూపమాన శ్రీ పాంచజన్యం, పాంచజన్యము శంఖము, తేజో రూపమాన తిరువాజి, ఆజి చక్రము రెండు మెరిసిపోతూ ఉంటే, నోల్ తిరు యజ్ఞోపవీతము అందమైనటువంటి యజ్ఞోపవీతం. యజ్ఞోపవీతాలు కూడా మెరిసిపోతూ ఉండాలండి. గోపాలాచార్య స్వామి వారు గుర్తొస్తారు. ఎవరికో ఒక సోప్ ఇచ్చారు. ఎందుకు స్వామి, మీ యజ్ఞోపవీతం కాస్త మెరిసేలా చేయండి స్వామి అన్నారు అని చెప్పి చమత్కరిస్తూ ఉండేవారు అన్నమాట, చిన్నప్పుడు విన్న మాటలు. అలాగ తిరి యజ్ఞోపవీతము, మెరిసిపోయే యజ్ఞోపవీతము. ఆరం తిరువారము, ఆరం అంటే హారము, మెడలో వేసుకునేటువంటి ఈ ముత్యాల, రత్నాల, పగడాల, నవరత్నాలతో కూడినటువంటి హారాలు అన్నీ కూడా. ఆ హారాల మధ్యలో నీలమణి. మళ్ళీ ఆ నీలమణి వెంకటేశ్వర స్వామికి చూడండి, వక్షస్థలంలో 4 నీలమణులను ఇలా పుష్పంలా ఏర్పాటు చేస్తారు. ఆ నీలమణిని అందరూ ధరించలేరండి, దానికి ఒక ప్రత్యేకత ఉండాలి. మణులు ధరించడానికి కూడా మనకి పడతాయా పడవా అనేటువంటిది మానవ లోకంలో. పెరుమాళ్ళకి అత్యద్భుతమైనటువంటి మణులన్నీ కూడా చాలా అద్భుతంగా శోభని ఇస్తాయి. అలాంటి మణులతో కూడిన హారము. ఇవై నిత్య సూరిగళుక్కు ఉపలక్షణం. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ రత్నాలు అనుకుంటున్నారేమో, ముత్యాలు అనుకుంటున్నారేమో, పువ్వులు అనుకుంటున్నారేమో. అవేం కాదండి. ఇవన్నీ నిత్య సూర్యులు ఆరూపంగా వచ్చి స్వామిని ఆశ్రయించుకొని ఉన్నారు అనడానికి ఒక అద్భుతమైనటువంటి నిదర్శనము. ஊழா ஊழா నిచ్చరాన ఇవరంగల్ ఊడరాగయ్యావరెన్నెల్. ఏమండి, ఈ స్వామి దగ్గరికి వచ్చాకే ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి అంటున్నారు. అంతకుముందు ప్రకాశం ఉండదా అండి అంటే ఉంటుంది, కానీ స ఏకాకి నరమేత న రమేత ఎంగర పడియే. ఆయన ఒక్క ఆయన ఉంటే ఆయనకు ఆనందం ఉండదు. తల్లిదండ్రులకు చూడండి, వాళ్ళు ఒక్కళ్ళే ఉంటే బాగుండదు. పిల్లలంతా వచ్చి, మనవాళ్ళంతా వచ్చి ఇల్లంతా కళకళలాడిపోతుంటే వీళ్ళ హృదయాలు కళకళలాడిపోయినట్లే నిత్య విభూతితో పాటు లీలా విభూతిలో ఉన్న జీవులందరితో కూడినప్పుడే పెరుమాళ్ళకి ఆనందం తప్ప ఏకాకి న రమేత, ఒక్కడు ఆనందించడు అన్నట్లుగా ఎవరోడు కలపదర్ కుమ్ము. ఈ ఆళ్వార్లతో కలవడానికి ముందు అంద విభూతియం ఎల్లయ్యాయితో తుగయ్యాని. మరి అసలు నిత్య విభూతి ఒకటి ఉందో లేదో అన్నంతగా అయిపోయింది మనసు స్వామికి. ఎదురుకుండా వాళ్ళు ఉన్నా సేవిస్తున్నా ఏమిటో ఏమి. రామాయణంలో మనం ఒక 10 ఉదాహరణలు చెప్పుకున్నామండి. ఏమిటంటే గుహేన సహితో రామ, గుహుడొచ్చాడు, లక్ష్మణేన సీతయ్య. ఆహా, లక్ష్మణుడు సీత ఉన్నట్లుగా అప్పుడు అనిపించింది. అప్పటిదాకా వాళ్ళు లేరండి, ఉన్నారు. ఉన్నా సరే ఈయనతో కలిసేటప్పటికి వాళ్ళ ఉనికి కూడా తెలిసింది. అలాగే భరతుడు వచ్చేటప్పటికి లక్ష్మణ మనందరం, శత్రుఘ్నుడితో కూటి మనందరం ఎప్పుడు ఉంటాం. ఇలాంటి ఉదాహరణలు చెప్పుకున్నామే. అలాగనమాట. సెంతామరై తడంకణ్ ఆర్తి ఎల్లాం తీరేవై పార్తు కొండ నిర్చర నిలై. ఆర్తి తీరేలాగా ఒక్కసారి స్వామి వచ్చి కలిసినటువంటిది ఎవరోడే కలంద పిన్వాయిత్. ఇలా నమ్మాళ్ళవారిని కలిశారో లేదోట తిరుక్కంగళు సెవ్వి పెద్దదు. ఇంత కళ్ళు అయిపోయాకండి, అసలే పెద్ద కళ్ళు. ఆ పెద్ద కళ్ళు ఇలా పెట్టి చూశారట, ఒకసారి మెరిసిపోతున్నాయట. కాంతి వచ్చి చేరిందిట ఆ కళ్ళల్లో. వికసితమా ఇత్తదు, పువ్వులు వికసించినట్లుగా వికసించాయిటండి ఆ నేత్రాలు. ఇది మనకి కూడా లౌకికంగా కూడా కనపడుతూ ఉంటుందండి. ఒకళ్ళని చూసినప్పుడు ఆనందం కలిగేటప్పుడు కళ్ళు మెరిసిపోతూ ఉంటాయి. అబ్బా, ఏం మెరిసిపోతున్నాడు వాళ్ళని చూసేటప్పటికి అని మనం అనుకుంటుంటాం. అలా ఆళ్వార్లను చూసేటప్పటికి పెరుమాళ్ళ కళ్ళు ఇంతింతలయ్యాయి. ఏకరూపమాన అవత్తుకెల్లామిదరు వికారం పెరెక్కరెదిరే. ఏమండి, పెరుమాళ్ళు సదైక రూపాయ ఎంగరు విడత్తిల్, ఎప్పుడూ ఒకేలా ఉంటాడని చెప్పారు కదండి.
మరి చూసే ముందు ఒకలా ఉన్నాడు, చూశాక ఒకలా ఉన్నాడు. వికారము అంటే సంస్కృతంలో మార్పు అని అర్థం అండి, తెలుగు పదం కాదు, మార్పు అని అర్థం. చూడక ముందు కంటే చూశాక కాంతిగా ఉన్నాడు అని చెప్పారు. ఎందుకంటే అంటే కర్మమడియాగ వరం వికారమిల్లై ఎంగరే ఇత్తనయ్యరే, మనలాగా కర్మ వల్ల వచ్చినటువంటి మార్పు కాదు, ఆనందంతో వచ్చినటువంటి మార్పు. శంఖనివాయ్ శంఖమలం చాటు శతంగడు సొల్లగర తిరువదర మిరుక్కురపడి. ఇంకా అధర సౌందర్యాన్ని చెప్తున్నారు. చాటు శతంగడు అసలు ఆ మాటలు మాట్లాడుతున్నాడు, మత్తు కలిగించేలా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో ఎక్కడ మనకు వినపడ్డం లేదండి. ఎంత అందంగా ఉందా అన్నారు, ఆ పెదవుల కదలిక ఎంత బాగుంది, ఎంత బాగా మాట్లాడుతున్నాడు అని ఆకర్షించేలాంటి పెదవులు. శివందు కనింద అదరమానదు, ఎర్రగా దొండ పండులా ఉన్నటువంటి అదరము కదా. శివందు కమలం బోలే ఇలా నిండ్రదు, ఆ నోరు కూడా ఒక చిన్న పద్మపు మొగ్గ ఉన్నట్టుగా ఉంది, అంత అందంగా మెరిసిపోతుంది అని. செந்தாமரை அடைகள் నొక్కుக்கும் స్మితత్తుక్కుం తోత్తు విషింద తిరువడిகள். ఒక చూపు, ఒక నవ్వు, అవి చూపించేటువంటి పాదాలు. అంటే ఆ చూపు మించి మన చూపు రాదు, ఆ నవ్వు మించి మన దృష్టి యువతలకి రాదు. ఆ పాదాల మీద పడితే ఇంకా చెప్పనే అక్కర్లేదు, చాలా అద్భుతమైనటువంటి పాదాలు. తిరువడిగడిలే విజంద అనుభవిక్కుం తిరుమేని. ఇవన్నీ ఉండగా వాటిని అనుభవించడానికి వీలైనటువంటి అత్యద్భుతమైనటువంటి దేహ సౌందర్యము కలిగినటువంటి వారు. ఎలా ఉంటుందండి దేహము? శంబన్ తిరువడంబే, బంగారం లాంటి శరీరము. అంతరాదిత్య విద్యలో ఉన్న స్వామి ఎప్పుడు బంగారంలా మెరిసిపోతూ ఉంటాడు, అది బాగా గుర్తు పెట్టుకోవాలి. రుక్మాభం, చాలా అందమైనటువంటి ఒక శ్లోకాన్ని చెప్పారండి. మానవే అంటే మనుధర్మ శాస్త్రంలోని ఈ శ్లోకం. ప్రశాసితారం సర్వేషాం అనీయం సమనీయసాం, అందరినీ శాసించేది, అనోరణీయాన్ మహతో మహీయాన్, అణువుల్లో అణువుగా ఉండేది. రుక్మాభం, బంగారంలా మెరిసే దేహము. స్వప్నదీగమ్యం, అది కళలో చూడాల్సిందే గాని మన ఊహకు కూడా అందేటువంటిది కాదు. రుక్మ అంటే బంగారం అండి, రుక్మిణి అంటే బంగారు తల్లి అని అర్థం. రుక్మాభం అంటే స్పృహణీయం అని అర్థం. స్పృహణీయం అంటే చూసిన కొద్దీ చూడాలనిపించేటువంటి సౌందర్యం. విద్యాత్ పురుషం పరం ఏనమేకేన దంత్యగ్నిం మనుం మన్యే ప్రజాపతిం, ఇంద్రమేకే పరే ప్రాణం అపరే బ్రహ్మ శాశ్వతం. ఆ దేహానికి ఉన్నటువంటి విశేషణాలన్నిటినీ కూడా చెప్తూ రుక్మాభం ఎన్నంబడి ఆయిత్తు ఇవరోడు కలంద పింబు తిరుమేనియల్ పిరంద పొగరతాన్. ఇందులో మనకి జీరరుంబదల్లో ఫస్ట్ లైన్ లో ఇచ్చారు చూడండి. ఆళ్వందార్ నిర్వాహத்தில் ఆర్తి ఎల్లాం ఎంబెరుమాన్ అంతేరా ఇవరోడే. ఒక వాక్యంలో మళ్ళీ మనకి ఆళ్వందార్ నిర్వాహితుకు అందామవాళ్ళు ముడి సంగాడి నూలాయ ఆరం ఉళవాయికొండు అందామత్తంబు செய்த నావీసేర్ అమ్మానుకు సెందామరై ఇత్యారభ్య అన్వయ. ఆళ్వందార్లు చెప్పినది చెప్పుకోవాలంటే చాలా అందమైనటువంటి నగలతోటి, కిరీటాదులతోటి, యజ్ఞోపవీతంతో, హారంతో ఉన్నవాడు ఉన్నట్లుగా ఆనందం కలిగేలా వచ్చి చేరాడు. ఎంబెరుమానాల్ నిర్వాహத்துக்கு అందామత్తంబు செய்தன் అవిసారింద అనంతరం అందామ వారి ముడి సెంగు ఆడి నోరి ఆరం ఉళవాయ్ అమ్మానుక్క మానవరత్వం సతామరే ఇచ్చారభ్యాన్వయ. భగవద్ రామానుజులు చెప్పింది చెప్పుకోవాలంటే ఆయన నగలు, ఆయన వంటి మీద ఉన్న సర్వస్వం ఆళ్వార్లని చేరాకే ప్రాణం పోసుకున్నాయి. అది భగవద్ రామానుజులు చెప్పినటువంటి చాలా విశేషమైనటువంటి అర్థము అన్నమాట. అంటే ఇవాళ ఈ పాసురంలో మనకి
నిత్య సూర్యుల యందు చూపించేటువంటి ఆదరాన్ని నా ఒక్కడి మీద చూపించాడు స్వామి. అలా చూపించడానికి వచ్చినప్పుడు శంఖాన్ని, చక్రాన్ని, ఆయుధాలని, కిరీటాల్ని, హారాల్ని, ఇంకా వీటన్నిటితో పాటు రూప సౌందర్యం అంటే దివ్యమంగళ విగ్రహ సౌందర్యం అంటే అంతరాదిత్య విద్యలో చెప్పినటువంటి స్వామి యొక్క స్పృహనీయమైన అత్యద్భుత దివ్యమంగళ విగ్రహ వర్ణనం, నేత్రాలు, దివ్యాయుధాలు ఇవన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి అనేటువంటిది ఇవాళ ఒక్కసారి గరుడ ధ్వజాన్ని పిలిచేటప్పటికి స్వామివారు వచ్చి ఇంత అద్భుతంగా కనిపించారు అనేటువంటి దాన్ని ఈ పాసురాల్లో చెప్పారు. ఇక్కడ ఒక చిన్న సంశయం తీర్చమని భాగవతోత్తమరాలు ఒక ఆవిడ చెప్పారు. ఏంటంటే, ఏమండి మొదటి పాసురాలన్నీ చదువుకోమంటున్నారు, అవి చదువుకుంటే చాలా ఇంకా తిరువాయుమొழிని పక్కన పెట్టేసి అనుకుంటారేమోనండి గోష్ఠిలో వాళ్ళు. అలా కాదండి, అవేనా నోటికి వస్తాయని చదువుకోవడం తప్ప అవే చదువుకోండి తిరువాయుమొழிని పక్కన పెట్టండి అని అర్థము కాదు. అలాంటి అనుమానమే లేదు లేదు లేదు. ఎందువల్లంటే ఈ 100 కలిసి ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతే తిరువాయుమొழிని ఎక్కడ పక్కన పెట్టేస్తారో అని ఆవిడ బాధ అన్నమాట. ఇవి తిరువాయుమొழிలోవే. ఒక 10 అంటే ఉయర్వల అనగానే ఆ 10 చదువుకోవాలి. అంత ఓపిక లేనప్పుడు ఏమండి శ్రీరామ రామ రామేతి చదువుకోమన్నారు, సహస్రనామం వద్దండి అని కాదండి అర్థం. అది ఏమాత్రం చదివే అవకాశం లేనప్పుడు ఇదేనా చదువుకుంటారు. అలాగే మొదటివన్నీ చదవడం అనేది తిరువాయుమొழிలో మనకి కొన్ని పాసురాలైనా నలిగాయి, నోటికి వచ్చాయి అని చెప్పుకునే ఆనందం కోసమే తప్ప వాటిని మిగిలిన వాటిని చదవకుండా పక్కన పెట్టేటి అని అర్థము ఏమాత్రము కాదు. ఇది ఒకవేళ నేను చెప్పిన దాంట్లో మీకు ఎవరికైనా అలాంటి అర్థాలు వస్తే అది కాదండి అర్థము. కనీసం 100 పాసురాలు చదివితే ఓవరాల్ గా తిరువాయుమొழிని కైవసం చేసుకున్నట్టు ఉంటుంది అనే భావంతో చెప్పడమే తప్ప ఎప్పుడు తిరువాయుమొഴి మొత్తాన్నే అనుసంధానం చేసుకోవాలి 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 అనేటువంటిది మన యొక్క వివరణ అన్నమాట. అందామత్తంబు செய்து ఎన్నా విసేరం మానుకు అందామ வாழ் முடி செங்கு ஆழி நூல் ஆரம் உளா செந்தாமரை தளரின்கள் செங்கனவாய் செங்கமலம் செந்தாமரை அடைக்கல் செம்மன் திருவுடம்பே தேவேசம் கோலநாதம் நதஹித மனசம் பத்மநாபம் ரமேశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారకౌ చ గోవిందం పూరనాదేన చ సహ కురు కేశందు సింధుం యతీంద్రం మాలాద్రువ్యామునార్యో మమ కృతి నిధరే రామ పద్మాక్షనాదాం తిరువరుణ్మాన్ சேனை முதலே செடகோபன் நாதமுனி சீரையக் கொண்டார் மணக்கால் நம்பி சென்றமாள வந்தார் குருமாலாதரர் குருகை பிறார்க்கு அம்பாம் எதிராசர் கோவிந்தர் பூரேசர் பட்டர் வேதாந்தமணி திருக்கண்ணற்கம்புடைய நம்பிள்ளை இவர் ஈடழித்தற்கே எந்த மாதவர் பத்மநாபரிவரருளாளர் திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன் என் உள் சேரந்தனவே. நமஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜார்ய தாசஸ்ய சுதாய குணசாலினே நம శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాద లబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దక్షాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజా మాతరం మునిం வாழி திருவாய்மொழி பிள்ளை மாதவ வாழ்வாழும் மனவாழ மாமுனவன் வாழியவன் மாறும் திருவாய்மொழி பிள்ளை மாநத்தோர் தேரும்படி உரைக்கும் శ్రీరంగ సింహగిరి దేశిక పాద సేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగధేయం గోపాల దేశికమం దయనం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనో భవం దయదత్తాచార్య సశిష్యం ఉడయవర్గమహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః.
జై శ్రీమన్నారాయణ.